సామాన్యుడి ఆత్మబంధువు వైసీపీ సీనియర్ నేత, కాపు ఉద్యమ నేతగా పేరుపడి ప్రజా పోరాటాలలో తనదైన ముద్ర వేసుకున్న ముద్రగడ దివంగతులయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు కిర్లంపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి. జనసామాన్యానికి అత్యంత దగ్గరగా ఆత్మబంధువుగా పిలుచుకునే ముద్రగడ లేని లోటు గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తలుచుకుంటుంది ప్రజానీకం. అబౌవ్ ద క్యాస్ట్ లైన్స్, అబౌవ్ ద క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజియస్ లైన్స్, అంతగా ఆయన జనానికి దగ్గరైన నాయకుడు. 73 ఏళ్ల వయసులో సెలవు తీసుకున్న ముద్రగడ పద్మనాభాన్ని కేవలం కాపు ఉద్యమానికే పరిమితం చేయటం కాదు, ప్రజా ఉద్యమ నాయకుడు ఆయన. అబౌవ్ ద క్యాస్ట్ లైన్స్ ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరించి హక్కున చేర్చుకొని సాయం చేసి పంపే మంచి మనసున్న ముద్రగడ పద్మనాభం ఆయన తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవటం అనేది చాలామంది దిగ్భ్రాంతికి ఉన్నారు. అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అన్ని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఘనంగా నివాళులర్పించారు. చాలా ఆయన పోరాడారు అనారోగ్యంతో. కోలుకుంటున్నారు అనుకుంటున్న దశలో ఆయన వెళ్ళిపోవటం విషాదం. తనకు ఆయన పితృ సమానులు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి విషాదం. ఇన్ఫ్యాక్ట్ ఒక ఉద్యమానికో లేకపోతే ఒక వర్గానికో కాదు, అంటే జనంతో అంతగా కనెక్ట్ అయిన నాయకుడు ఈ మధ్యకాలంలో మనం చూసుండకపోవచ్చు. ఒక 3-4 తరాలు ఆయన్ని చూశాయి. అండ్ ఆ 3-4 తరాలు కూడా అదృష్టం చేసుకున్నట్టే ఆయనతో కలిసి జర్నీ చేసే అవకాశం కలగటం. ఆయన ఉండగా ఆ తరాల్లో మేము కూడా ఉన్నామని చెప్పుకోవటానికి చాలా గర్వంగా చెప్పుకునే ప్రజలు ఉన్నారు, సామాన్య ప్రజలు. ప్రత్యేకించి ఇందాకే చెప్పినట్టు ఆయన సామాన్యుడి ఆత్మబంధువు. సామాన్యుడి ఆత్మబంధువుకి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ డిబేట్లో చేయడానికి మనతో ఉన్నారు సుజాత